అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ రాజనాల శ్రీహరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వారి మాటల్లో కార్మికులకు న్యాయం చేయాలి. కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత. ఏదైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులున్నారో 4 లక్షల మంది సీనియర్ జూనియర్ ఉద్యోగులకు మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తక్షణమే వారికి ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఒక పక్కన అవుట్సోర్సింగ్ ఉద్యోగం రావాలంటే 3-4 లక్షల రూపాయలు బ్యాక్డోర్ ఇచ్చి వాళ్ళు జాబులో ఎక్కడం జరుగుతుంది. వారికి వచ్చే 20,000, 16,000, 18,000 జీతంలో వారు 2 సంవత్సరాలు చేయగానే మరొక ఏజెన్సీకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఏజెన్సీకి ఇచ్చినప్పుడు వీళ్ళ ఉద్యోగాలు తొలగిపోతున్నాయి, వీళ్ళు రోడ్ల మీద పడుతున్నారు, వీళ్ళు డబ్బులు ఇచ్చి కూడా రోడ్డు మీద ఆగమయ్యే పరిస్థితి, ఉరేసుకునే పరిస్థితి ఉంది. కనుక కార్పొరేషన్ వేస్తే దానివల్ల వారికి సమయానికి జీతాలు రావడం, ఈఎఫ్ కానీ పిఎఫ్ కానీ అన్నీ అటువంటి వాటిలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకుండా సరైన సమయంలో వారికి అన్ని జరుగుతాయి. కనుక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా నేను సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మన పక్క రాష్ట్రంలో చూస్తే ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా చాలా మంది కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. 4 లక్షల మంది ఉద్యోగులకు న్యాయం చేయాలంటే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా నేను సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.